తండ్రిని నా కొడుకును తీవ్రంగా వీళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక మర్డర్ చేసింది. వీళ్ళు దుబ్బల్లి కృష్ణారావు అనవసరమైన ఆగ్రహం చేస్తున్నారు, మూకం చేయాలి, తాగుబోతున్నారు అని అంటున్నారు. వానికి ఇవన్నీ తగున సరే ఆయన ప్రూఫ్ చేస్తారా దానికి వెళ్ళాలి. తాగు నా కొడుకు తాగుతున్నాడు మరి రాజకీయ ఉద్దేశాన్ని పెట్టుకొని వాడికి అలా పెట్టుకొని మందిరాల బలనాలు చెప్తున్నాడు. కావాలంటే వచ్చి ఊళ్ళో కూర్చొని విచారాన్ని తరపున రానివ్వచ్చు. ఎంత పత్యాబద్ధాలు సార్ అందరు కృష్ణప్రసాద్ అందరి చేత ఈ ఓట్ల కొరకు మందిరాల్లో భయపెట్టుకుంటా అంత మర్డర్ చేసుకుంటా కొట్టుకుంటా ఇవన్నీ ఇదే మళ్ళీ ఇది కొప్పునూరు అది వండు కొడుతుంటే వాళ్ళను పట్టుకొని 50,000 దుర్మానం వేపించి మా పార్టీలో కలిపితే దుర్మానం లేకుండా అని చెప్పి పార్టీలు కలుపుకున్నాం. ఇవన్నీ అన్యాయం చేసుకుంటూ పబ్లిక్ను మందిరాలు పంపించుకుంటూ చేస్తున్నాడు సార్. దీనికి ఇటు అవునా ఒక మంత్రి మళ్ళా వాడు మాట్లాడుతూ భూ కబ్జాలు తాగుబోతారు వాళ్ళు అన్నాడు. ప్రూఫ్ చేయండి నా కొడుకులైనా వాడిని కొడుకుపోయినా నేను ప్రూఫ్ చేస్తాను. తాగుబోతాడు వాడు ఎవరినో అనుకున్నాడే కదా. వాళ్ళ చిన్నప్పుడు నాకు మొత్తం తెలుసు. వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ డిఎర్తో వస్తుంది సార్. వాడు అన్ని అన్యాయంగా మనల్ని అరికట్టున్నాడు. ఇవాళ శ్రీధర్ రెడ్డి తాగుబోతు అది మంచి అది ఇది అని చెప్తున్నాడు కదా. ఒక్కటి ప్రూఫ్ చేయమని చెప్పు. వాళ్ళందరూ లంఘనంతా చేసుకొని పిల్లలను భయపెట్టుకుంటా కొట్టుకుంటా తన్నుకుంటా వాటి వచ్చేసారి ఇవి స్థానిక సంవత్సరాలు ఓట్లు రావని చెప్పి భయపడి పనులు చేస్తున్నారు. శ్రీధరెడ్డి తల్లిని నాకు దురాలవాట్లు ఉన్నాయని భూమి తగాదాలు ఉన్నాయని ఏం లేదు. నా కొడుకు ఎంతో మంచోడని 5,000 మంది వచ్చి నా కొడుకు అందరూ పరామర్శించారు. అంత జూపల్లి చేసినదే ఇదంతా. జూపల్లి రావు కృష్ణారావు నా కొడుకు చంపించాలని ఎన్నోసార్లు ఊళ్ళో చెప్పిపోయాడు. అందుకొరకే ఇట్లా నా కొడుకు ఎంత మంచోడు అని ఊళ్ళో ఎంతమంది అనుకున్నారు. చుట్టుముట్టు ఊళ్ళో కూడా 5,000 మంది వచ్చి ఎట్లటోడు అని అంటారు. నా కొడుకు ఒక్కరోజు తాగినోడు కాదు, నిజంగా తాగి అట్లా చేసిండని చెప్పి వాడు అట్లా నా కొడుకు మీద అపనిందలు వేసింది. నా కొడుకు అంత మంచివాడు ఎక్కడ లేనే లేడు. ఎంతమంది మంచివాడు ఎందుకు ఇట్లా జరిగిందని ఎంతోమంది అంటున్నారు. నాకు ఇంత శోకం పెట్టుకుంటుంది. నా లేకటోళ్ళు వానికి కూడా ఉంటారు కదా, నా కొడుకు లేకటోళ్ళు ఎందుకు ఇట్లా నా కొడుకు మీద ఇంత కచేరీ చేసుకున్నాడు. ఆయనకి ఏం కలుస్తుంది? మా ఓని ఆస్తి కలుస్తుంది. లేకుంటే రావను వాని బలం ఉంటే వచ్చి చూసి ఊర్లే ఎట్లటోడు ఏం కదా అని అందరినీ తెలుసుకొని పోవాను. వచ్చి తగాదా చేసి నా కొడుకు ఎట్లటోడు తగాదా లేని అని తెలుసుకొని పోవని చెప్పి. నాకు ముగ్గురు కొడుకులు. నా కొడుకులకు ఎప్పుడు తగాదా లేదు. ఎంత మంచిగా చూసుకుంటున్నాడు తమ్ములను. ఒక్కరోజు కూడా ఇట్లా ఒక మాట అన్నోడు కాడు, చేసినోడు కాడు. ఆయన కింద ఉన్న కృష్ణప్రసాద్ గారు ఆయన అందరినీ కలిపి నా కొడుకుని ఇట్లా చేసి ఏం కలుపుకుంటున్నారు. నా కొడుకులు వాళ్ళ కోసం చూస్తారు కదా తల్లిదండ్రులు. మా బాధ ఎట్లా చూస్తారు వాళ్ళు. మా మీద ఎంత ఖర్చు కట్టుకున్నారు. నా కొడుకు ఎంత మంచోడని దేశం మీద చుట్టుముట్టు వాళ్ళంతా ఎంత మంచి 5,000 మంది ఎందుకు వస్తారు నా కొడుకు మంచోడు కాకపోతే. నేను ఇట్లా చేసి నా కొడుకును హత్య చేయాలని ఆయనకి ఏం కలుస్తుంది నా కొడుకుగా. నా పేరు భార్గవి అండి. నేను శ్రీధర్ రెడ్డి గారి చిన్న రెండో తమ్ముడి వాళ్ళ వైఫ్ని. మా బావ మమ్మల్ని చాలా ప్రేమ అంటే అమ్మనే ఎప్పుడు సంబోధించేవాడు. మా సిస్టర్ చెప్పినట్టు మమ్మల్ని ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. చాలా మా పిల్లలైనా చాలా బాగా చూసుకునేవాడు. అయితే ఈ నరకడము ఈ గొడ్డలతో నరికించడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఇది జూపల్లి కృష్ణారావు గారు
వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ అనుచరుడైన కృష్ణప్రసాద్ మాజీ జడ్పీ ఈ ఊరికి సంబంధించి లక్ష్మపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి మాజీ జడ్పీటీసీ అతను కృష్ణప్రసాద్తో ఇట్లాంటి హత్యకి కారణమైనాడు. అతను మా బావ మీద 3 ఆరోపణలు చేసిండండి. ఆయన పేపర్లతో సహా చూపిస్తున్నాడు. ఆ పేపర్లను తీసుకొచ్చి ఒకటి ఆర్థిక లావాదేవీలన్నీ, 2 భూములకు సంబంధించినవి, ఇంకోటి మా బావ మీద వేయకూడదు ఏంటంటే చెడలవాట్లది, అవి ఒకటి అమూడు. అది ఇంకా ఘోరమైనదండి. మా బావకి దురలవాట్లు ఉన్నాయి, ఇట్లాంటివి చేయకూడదు. మీ ఊళ్ళో ఎవరినైనా అడగండి మా బావ ఎట్లాంటి వాడని. ఈ 3 మీద మేము కూర్చోడానికి రెడీగా ఉన్నాం. మీరు వచ్చి మాట్లాడతారా? మీరు ఏదైతే చెప్పిరో ఈ పేపర్లకి రాసిన పేపర్లు చదువుకుంటే మీరు చెప్పిన విషయాలు ఇవి నిరూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మాకొద్దు, ఇంకా మాదే తప్పని మేము ఒప్పుకుంటాం. ఇవి తప్పుగా ఇవి నిజం కాకపోతే మీరు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? నా పేరు స్వాతి. నేను శ్రీధర్ రెడ్డి గారి మరదలను. మా బావ మాకు తండ్రితో సమానము. ఎప్పుడూ కూడా పేరు పెట్టి పిలవలేదు మమ్మల్ని. నన్ను అమ్మ అమ్మ అని ఫోన్ చేసినా కానీ అమ్మ అనే సంబోధించేవాడు, కానీ స్వాతి అని ఏనాడు ఫోన్ చేసి అడగలేదు. కానీ అలాంటి తండ్రి లాంటి వ్యక్తి మీద దురలవాట్లు, దుష్ప్రచారాలు, చెడు అలవాట్లు, అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టడం అవసరమా అండి? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. మంచి ఏదో చెడేదో మీకు మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి. మీ వయసు ఆయన ఉన్నారు. మా బావని చంపితే అతను ఏమొస్తుంది, ఏం లాభం వస్తుందో చెప్పమనండి ఫస్ట్. జూపల్లి కృష్ణారావు గారికి మా మీద ఏం పగ ఉందో వచ్చి చెప్పమనండి. అన్నదమ్ముల పంచాయతీ అన్నారు. అన్నదమ్ములు పంచాయతీ ఎప్పుడన్నా గొడవ పడుతుంటే మీరు వచ్చి తెంపారా? తెంపలేదు కదా. ఏనాడు మాకు మీకు సంబంధమే లేదు. అలాంటప్పుడు మా అన్నదమ్ములు కొట్లాడారు అని చెప్పేసి ఎలా ఆరోపణలు చేస్తారు మీరు? జూపల్లి కృష్ణారావు గారి ప్రోద్బలంతోనే మా బావను కృష్ణప్రసాద్ మాజీ జడ్పీటీసీ కక్ష కట్టి చంపడం జరిగింది. మరి అతన్ని జూపల్లి కృష్ణారావు గారు అలాంటి తప్పు చేయకపోతే మా బావని నిన్ను వచ్చి చూడొచ్చు కదా. ఎందుకు రాలేదు తను? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కదా, ఎందుకు రాలేదు? వచ్చి చూస్తే మాకు కూడా కొంచెం తృప్తి ఉండేది. ఎందుకు రాలేకపోయిండ్రు? ఇప్పుడు టీవీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడెక్కడికో పేపర్స్ తెచ్చి ఈరోజు చూపిస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఆ పేపర్స్ ఎక్కడ పోయినాయి? అప్పుడు చూపియనుండ్రి ఫస్ట్. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం ఎంతవరకు న్యాయము? మీరు ఒక మంత్రి పదవిలో ఉన్నారు. ఆ మంత్రి పదవికి దగ్గర మాటలు మాట్లాడండి ఫస్ట్ మీరు.